అందరికీ కూడా గౌరవంగా మేము భావిస్తున్నాం. కానీ మీరు ఒక్కసారి గమనించిన ఉద్యమం అంత ఇదైన విషయం కాదు. ఎప్పుడైనా ఉద్యమం చేసేటప్పుడు దాని పర్యవసానాలు వ్యవహారాలు ఇది, ఎందుకంటే ఆఖరి నిమిషం వరకు పాలవలసిన బాధ్యత అన్ని విషయాల్లోనూ మనకు కావాల్సిన తేవాల్సిన బాధ్యత కూడా నాయకత్వాల మీద ఉంటుంది. తేవాల్సిన బాధ్యత కూడా నాయకత్వాల మీద ఉంటుంది. ఆ నాయకత్వాలకు కావాల్సిన బార్గెనింగ్ కెపాసిటీని దానికి సంబంధించిన ఫైర్ని ఇవ్వటానికి ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే మీరు స్ఫూర్తిని చూపించారో, ఏదైతే 25 జిల్లాల నుంచి వచ్చి రోజులు కూడా అక్కర్లేదు 4 దాకా ఉంటాం, 5 దాకా ఉంటాం, 6 దాకా ఉంటాం, 10 దాకా ఉంటాం అన్నదో ఇది ప్రభుత్వానికి ఒక స్థితి కాదు. ప్రభుత్వానికి దీనికి సంబంధించిన ఒక ప్రభుత్వానికి ఒక్కటే సందేశం కాదు. ఈ రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఏదైతే మనసులో అనుకుంటున్నారో, ఏదైతే అక్కడ ఉన్నారో వారి మనసులో ఏదైతే ఎప్పుడు మన నాయకత్వాలు రోడ్డు మీదకి వస్తాయి, ఎప్పుడు దీని మీద కాస్త మనం స్పీడ్గా వెళ్తామని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది స్ఫూర్తి సందేశంగా భావిస్తుంది. నాయకత్వాలకు బాధ్యత కెపాసిటీగా భావిస్తుంది. మీరు ఇచ్చిన బాధ్యత కెపాసిటీతో, మీరు ఇచ్చిన సందేశంతో, మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఈ నాయకత్వం తప్పనిసరిగా దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, ప్రభుత్వం స్పందించిన పక్షంలో అతి త్వరలోనే ఉద్యమ పెద్దలు లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఈజ్ రైట్లీ సేస్. సాగర్ గారు, మీరంతా ఉద్యమ ప్రస్థానం ఉన్న నాయకులు, ఎన్ని సంవత్సరాల నుంచి మనందరం కలిసి పనిచేసాం. కానీ ఏపీ జేఏసీ ఇంకొంచెం ధరలుగా, ఇంకొంచెం సంఘర్షణాత్మక వైఖరిగా మాట్లాడవలసిన పడవలసిన పరిస్థితి ఉంది అని చెప్పారు. మీ డిసిజన్ రెస్పెక్టబుల్లీ రిసీవ్ ద వాట్ ఎవర్ ద సజెషన్ గివెన్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ అట్లా మిగతా వాళ్ళంతా కూడా. కానీ దాన్ని ఒక శాస్త్రీయ ఉద్యమంతో, నాయకత్వం అంటే ఇవాళ స్టేజ్ మీద వచ్చేసి 5,000 మంది, 2,000 మంది, 10,000 మంది ఉంటే ఒక్కసారి మనం అడగగానే మేము ఇచ్చేస్తాం, సాయంత్రానికి మేము ఇచ్చేస్తున్నాం, వచ్చేస్తున్నాం అనేది నాయకత్వం కాదు అని చెప్తున్నాం. నాయకత్వం అంటే 12 లక్షల మంది సంబంధించిన ఆందోళన, 12 లక్షలకు సంబంధించిన గుండె స్పందనని, వారి భవిష్యత్తుని, రేపు జరగబోయాన్ని మొత్తాన్ని మదింపు చేసే ఒక శాస్త్రీయ దృక్పథంతో మనం తేవటమా, రోడ్డు మీదకి వెళ్ళటమా, ఎప్పుడు వెళ్ళాలి, వివేకంగా వెళ్ళాలి, విచక్షణగా వెళ్ళాలి పైన ఆలోచన చేయగలిగే నాయకత్వం అని చెప్తున్నాం. అటువంటి నాయకత్వం ఇవాళ రథచక్రాల్లో రెండింటిలో ఒక పక్క లక్షలాది మంది విమర్శించగలిగిన ఏపీ సంఘం ఇటు యూటీఎఫ్ ఇది చేస్తున్నాయి. ఎక్కడ ఇంకోటి జరగదు. అనంతపురంలో కూర్చున్నాడైనా, ఒంగోలు ఉన్నాడు, ఇంకొక కొత్త నుంచి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి పెండింగ్లో ఉన్న మన డబ్బులన్నీ కొన్ని ఫ్యామిలీ పరిస్థితుల్లో ఉన్నాయి. ఒకటి ఏపీజీఎల్ అకౌంట్స్ సెంట్రల్ చార్జెస్ ఇటువంటి అంటే ఒక్కొక్కటి తెచ్చుకున్నాం. బోనస్ బ్లడ్ తెచ్చుకోబోతున్నాం. వైద్య కార్డుల మీద కమిటీ తెచ్చుకున్నాం. దానికి కూడా ఒక నెలలోనే దానికి కూడా ఫుల్ స్టాప్ పడే పరిస్థితి, మన డబ్బులన్నీ మనకే ఆ ట్రస్ట్ ఇచ్చే పరిస్థితి, దాన్ని కూడా తీసుకొస్తున్నాం. అట్లా మనం చేయాల్సిందంతా ఒక్కొక్కటి చేస్తున్నాం. పిఆర్సీ విషయం అందుకని పిఆర్సీ విషయంలో, వేతన సవరణ విషయంలో, మన హెల్త్ కార్డ్స్ విషయంలో, మిగతా వేటికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ జేఏసీ ఉద్యోగుల పక్షాన మన ఎవరు